ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 1 నుంచి 8 వరకు మనం చూస్తే, యాకోబు దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు దాసులమని తను తాను పిలిపించుకున్నాడు. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు ప్రముఖ నాయకులు కూడా దేవుని సేవకులే. సేవకుడు యజమానిపై పూర్తిగా ఆధారపడి ఉంటాడు. అన్నిటిలో అతనికి విధేయుడై ఉంటాడు. ఈ లోకంలో మనకెంతటి అధికారం ఉన్నా మనము కూడా దేవుని సేవకుల వలె బ్రతకాలి. ఎందుకంటే అన్ని అధికారాలు కూడా దేవుడిచ్చినవే. మనము దేవునికి మాత్రమే కాకుండా ప్రభువైన యేసు క్రీస్తుకు కూడా దాసులమే. యాకోబు ఇక్కడ యేసుక్రీస్తు పూర్తి పేరు రాయడం గమనించండి ప్రియులారా. యేసు అనేది మానవ సంబంధమైన పేరు. ఈ లోకంలో జీవించి బోధించి అద్భుతాలు చేసి చనిపోయి తిరిగి లేచిన ఒక వ్యక్తి పేరు క్రీస్తు అనే పేరు అభిషిక్తుడని అర్థం. అభిషిక్తుడు హెబ్రీ భాషలో అర్థమిచ్చే పదం మెస్సయ్య. మన రక్షకుడిగాను మనల్ని దేవునితో సమాధానపరిచే మధ్యవర్తిగా ఉండడానికి క్రీస్తు అభిషిక్తుడయ్యాడు. యేసు పేరులో 3వ భాగం ప్రభువు. గ్రీకు భాషలో ఈ పదానికి దేవుడని అర్థం ఉంది ప్రియులరా. పాత నిబంధన మొత్తములో దేవునికి ఈ పేరే వాడారు. దీన్ని బట్టి యేసు దేవుడు మానవుడు కూడానని గ్రహించాలి. ఈ కారణంగా ఆయన దేవునికి మనిషికి మధ్య నిజమైన మధ్యవర్తి అయ్యాడు. యాకోబు ఈ లేఖనం ముఖ్యంగా యోధా క్రైస్తవులకు అంటే క్రీస్తును నమ్మిన యూదులకు రాశాడు. క్రీస్తును నమ్మిన యూదుల వలన రోమీయుల వలన హింస పొందిన విశ్వాసులు వివిధ ప్రాంతాలకు చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన క్రైస్తవులకు యాకోబు ఈ లేఖ రాశాడు ప్రియులరా. యాకోబు ఈ విశ్వాసులు 12 గోత్రాల వారిని సంబోధిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలుల 12 గోత్రాలు యోదయ జనాంగమని అర్థం. ఈ గోత్రాలు యాకోబు 12 మంది కుమారుల నుండి వచ్చినవి. యాకోబు అబ్రహాం గారికి మనవడు. అయితే యాకోబు ఈ ఉత్తరాన్ని యోధా క్రైస్తవులు మాత్రమే కాకుండా ప్రతి చోట ఉన్న విశ్వాసులందరికీ వ్రాశాడు. కాబట్టి మనం యోధా విశ్వాసులమైన అన్యజనులను వచ్చిన విశ్వాసులమైన ఈ పత్రిక మనల్ని కూడా సంబోధిస్తుంది ప్రియులరా. ఇక్కడ చెప్పిన శోధనలు క్రీస్తు కోసం మనం అనుభవించే కష్టాలు, హింసలు, మనం చేతులారా కొని తెచ్చుకున్న కష్ట నష్టాల గురించి ఇక్కడ యాకోబు చెప్పడం లేదు ప్రియులరా. శోధనలు సంతోషాన్ని ఇస్తాయని అనడం లేదు, కానీ మనం అది మహానందంగా ఎంచుకోవాలని అంటున్నాడు. ఎందుకంటే వీటి వలన మనం ఎంతో ఆత్మ సంబంధమైన మేలులు పొందగలం ప్రియులరా. మిగిలిన మతాల వారు శోధనలు సహిస్తారు, కానీ క్రైస్తవులు మాత్రమే శోధనలో సంతోషిస్తారు. ఇక్కడ యాకోబు ఈ శోధనలు మన విశ్వాసానికి ఒక పరీక్షని అంటున్నాడు. ఇవి మనకేమి లాభాన్ని చేకూరుస్తాయని ఆలోచిస్తే అవి ఓర్పును పుట్టిస్తాయి. మన విశ్వాసాన్ని పరీక్షించి బలపరచడానికి దేవుడు మనకి శోధనలు పంపుతాడు. ఓర్పు కలిగి ఉండడం అంటే విశ్వాసంలో స్థిరముగా బలంగా ఉండడమే. అంటే శ్రమ కలిగినప్పుడు కుక్కల అరిచి గోల పెట్టడం కాదు, కానీ ధైర్యంగా నిలబడడం అని అర్థం. శోధనలో ఓర్పు చూపిన వారు బలపడతారు. అయితే ఆ బలం అతనిలో లేదు, అది క్రీస్తునందలి విశ్వాసం వల్ల కలిగింది ప్రియులరా. ఓర్పుకు మరో పేరు దీర్ఘశాంతం. ఇది ఆత్మ ఫలాలలో ఒకటి. ఆత్మ సంబంధమైన అట్టి దీర్ఘశాంతం మనకు అవసరం, కానీ దాని మీద మనం రక్షణ ఆధారపడి ఉంది. అంతవరకు సహించేవాడే రక్షణ పొందుతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు మన మీదకి శోధనలు అనుమతించడానికి రెండో కారణం మనకు క్రమశిక్షణ నేర్పించడానికి. మనం దేవుని మార్గం నుండి తప్పిపోయినప్పుడు, ఆయన చిత్తాన్ని అనుసరించి నడిచినప్పుడు శోధనలు రావచ్చు. వాటి ద్వారా మనలను మంచి మార్గానికి మళ్లించడానికి వాటిని ఉపయోగిస్తాడు ప్రియులరా. అలాంటి సమయంలో మనం ధైర్యం కోల్పోకూడదు. అట్టి సమయంలో వాటిని సంతోషంగా స్వీకరించి మన మంచి కోసం దేవుడి చిత్త ప్రకారమే అవి వచ్చాయని గుర్తించాలి ప్రియులరా. దీర్ఘశాంతానికి ఫలం సంపూర్ణత. మనం పరిపూర్ణ కావాలని శోధనలు వస్తాయి. దీర్ఘశాంతం గలవాడే పరిపూర్ణుడు. అతనిలో ఏ కొరత ఉండదు. ఆత్మ ఫలాన్ని అతనిలో కనిపిస్తాయి ప్రియులరా.
అతడు విపరీతంగా మగ్గిన పండు లాంటి వాడిగా ఉంటాడు. ఫలాలు పూర్తిగా ఒకేసారి పండవు. మొదట చివర పండుతూ సూర్యరశ్మి వాన తగిలినప్పుడు పూర్తిగా పండుతాయి. క్రైస్తవులు కూడా అలాంటి వారే. క్రైస్తవులంతా పరిపూర్ణ అవ్వడానికి నిత్యం ఎదుగుతూనే ఉంటారు. మనం అందరం ఏదో ఒక చోట లోటు కలిగి ఉన్నాం. అందులో జ్ఞానం, వివేకం ఒకటి. ఈ వచనంలో మనం ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. ఆయన దాన్ని ధారాళంగా దయచేస్తాడని దేవుడు వాగ్దానం ఉంది ప్రియులరా. దేవుడు తన వరాలు ధారాళంగా ఇస్తాడు. మనం తెలివిలేని వారమని దేవుడు తప్పు పట్టడం, కోపించడం, ఆయన మన ప్రేమ గల పరలోక తండ్రి కాబట్టి నిర్భయంగా ఆయన దగ్గరకు మనం వెళ్ళవచ్చు. వివేకానికి జ్ఞానానికి భేదం ఉంది. మన సొంత ప్రయత్నాలలో విషయ పరిజ్ఞానం సంపాదించవచ్చు, పాఠశాలకు వెళ్ళి నేర్చుకోవచ్చు. అయితే నిజమైన వివేకం దేవుడిచ్చి వరం ప్రియులారా. అది జ్ఞానం కంటే గొప్పది. ఎందుకంటే వివేకంలో జ్ఞానాన్ని ఉపయోగించే వరం కూడా ఇమిడి ఉంది. అది ఎలా వాడాలో తెలిసినప్పుడు విషయ పరిజ్ఞానం వలన ఎటువంటి లాభం కూడా మనకు ఉండదు. దేవుడి నుండి ఏదైనా పొందాలంటే విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో కాకుండా అడిగిన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించడు. ఇది జ్ఞానం కొరకు అడగడంలో మాత్రమే కాదు, మనం అడిగే ప్రతి దానికి కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది ప్రియులారా. అనుమానస్తుడు దినమనస్కుడు అంటే రెండు మనసులు గలవాడు అంటే సగభాగంలో తాను అడిగినది పొందుతారని ఆశిస్తాడు, మరో సగంలో అనుమానిస్తాడు. ఇలాంటి విశ్వాసం అస్థిరం ప్రియులరా. అతడు ఎగిరిపడు సముద్ర తరంగాల లాంటి వాడు అంటున్నాడు. చూడండి ప్రియులరా, యాకోబు పత్రిక నుండి అన్యజనులకు, యోధా క్రైస్తవులకు విశ్వాసం ద్వారా జ్ఞానాన్ని, వివేకాన్ని మనం పొందుకోవాలని, దేవుణ్ణి అడిగినప్పుడు ధారాళంగా జ్ఞానాన్ని దయచేస్తాడు. అలాగే మనలో ఉన్న ప్రతి అవసరాన్ని, అక్కరిని కూడా ఆయన తీరుస్తాను అంటున్నాడు. కాబట్టి మన స్వబలం మీద మనం ఆధారపడకుండా విశ్వాసముతో మనం ఉండాలి అంటున్నాడు. మరి ముఖ్యంగా మన జీవితంలో శోధనలు వచ్చాయంటే అవి మన మేలు కొరకే వచ్చాయని, మనకి దీర్ఘశాంతం, ఓర్పును నేర్పడానికే దేవుడు మన జీవితంలో అనుమతించాడని శ్రమలలో, శోధనలో సంతోషించడం నేర్చుకోవాలి. ఇతరులు శ్రమలు సహిస్తారు కానీ సంతోషించరు. క్రైస్తవుడైతే శ్రమలను స్వాగతిస్తూ సంతోషిస్తాడు. ఎందుకంటే శ్రమల్లో కూడా దేవుడు మనకు తోడుంటాడు. అటు ధన్యత దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.